అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలండి. ధన్యవాదములమ్మా. అలాగే మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలమ్మా. ధన్యవాదాలు డాక్టర్ గారు. జీ తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. డాక్టర్ గారు, ఏ మతానికి చెందిన పండుగ అయినా కూడా మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఆ పండుగ నుంచి నేర్చుకోదగిన విషయాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. మరి అలాగే క్రిస్మస్ పండుగ క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆనంద హోళీలో జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఆ యేసుక్రీస్తు నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అవునమ్మా. మరి మీ ప్రకారం ప్రస్తుతం ఉన్న సమాజానికి ప్రేక్షకులందరూ కూడా మేమందరం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కొన్ని గుర్తు చేస్తారా? ప్రపంచంలో ఆదర్శవంతమైన మహానుభావులు కొద్దిమందే ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవారు. అవును. అలాంటి వారిలో ఎన్నో కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్న మహానుభావులు జీసస్ క్రీస్తు. చాలా మంది ఆచరణ చేయకుండా ఎక్కువ చెప్పేస్తారు. చెప్పేది తక్కువ, ఆచరణ చేసింది ఎక్కువ. జీసస్ క్రైస్ట్ ముఖ్యంగా వారి నుంచి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో ఘర్షణ లేకుండా, మతాలు కులాలనే భేదభావం లేకుండా ఒకే కుటుంబంలాగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగాలి అంటే ఆయన చూపించిన మార్గం అతి గొప్ప మార్గము. వారిచ్చిన సందేశాలలో అతి ముఖ్యమైన 2 విషయాలు తీసుకుంటే, 1 ప్రేమ, 2 క్షమ. ఈ 2 విషయాల్ని మనం కాస్త ఈరోజు మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు తెలిసిన కొన్ని విషయాలు వీటి గురించి తెలియజేస్తాను. ఓకే. ముందుగా ప్రేమ గురించి. కాకి పిల్ల మీద ప్రేమ ఉంటుంది. అదేమి గొప్ప ఏమీ కాదు. మనకి మన పిల్లలు, మన బంధువులు, మన చుట్టుపక్కల స్నేహితులు వీళ్ళందరి మీద ప్రేమ ఉండొచ్చు. అంటే మనం ఒక్కళ్ళు ఉంటే సమాజం కాదు కదా. అవును. సమాజం, దేశం అందరిలోనూ బాగుండాలనే భావన మనలో ఉండాలి. అంచేత జీసస్ నేర్పింది ఏమిటంటే, మనతో పాటు సమాజం అందరూ కూడా ఒక కుటుంబంలాగా వాళ్ళని ప్రేమించే భావన మనలో పెంపొందించుకోమని ఆయన అందించిన సందేశం. మనమైతే మన వాళ్ళని ప్రేమిస్తాం, మన వాళ్ళని క్షమించగలుగుతాం. కానీ హాని కలిగించే వారిని, ద్వేషించే వారిని, మనకి ప్రాణాపాయ సంఘటనలు కలిగించే వారిని, మనకి కీడు కలిగించే వారిని ప్రేమించటం అనేది సహజంగా ఎవరు చెప్పరు. అది కూడా సమాజానికి ఎక్కువ నచ్చదు. కానీ ఆ జీసస్ ప్రభువు మాత్రం ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం, ఎలాంటి వారినైనా మార్పు తీసుకొచ్చి వాళ్ళని మంచి వైపు నడిపించాలి అంటే ఆ ప్రేమ అనే ఆయుధాన్ని ప్రయోగించటం తప్ప మరొక మార్గం లేదని ఆయన ప్రధానంగా తెలియచేశారు. అందుకని ఘర్షణ ద్వారా, ప్రతీకార చర్య ద్వారా అతనిలో ఉండే మానవత్వాన్ని ఇంకా అణిగిపోయేటట్టు చేయగలుగుతాయి తప్ప మానవత్వాన్ని పైకి తీసుకురావటానికి పనికిరావు. ఆ ప్రేమతత్వం అనేది అవతల వ్యక్తి మీద, అట్లాంటి హాని కలిగించే వ్యక్తి మీద మనం చూపించగలిగినప్పుడు అతనిలో రియలైజేషన్ కలిగి, ఇంత కీడు చేసిన నాకు కూడా ఇంత ప్రేమ చూపించి మేలు చేస్తున్నారనే భావనలో అతను పరివర్తన చెంది ఆ చెడ్డ పనుల నుంచి మాని మంచి వైపు వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. అందుచేత ఆయన్ని శిక్షించే సమయంలో కూడా అవతల వ్యక్తి అంత బాధిస్తూ తన ప్రాణహాని కలిగిస్తున్నప్పటికి కూడా అతను అజ్ఞానములో చేస్తున్నాడు, తెలుసో తెలియక అట్లాంటి ప్రవర్తనలో ఉన్నాడు. కాబట్టి అలాంటి అతనికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించు భగవంతుడాన్ని ప్రార్థన చేసి అతనికి ప్రేమను పంచటం తప్ప నీవు నీ తరతరాలు ఇట్లా నాశనం అయిపో అని శపించే గుణము జీసస్లో ఏ కోశాన కనపడదు. అంచేత అలాంటి స్ఫూర్తిని వారి నుంచి మనం తీసుకుని మన పిల్లల్లో ఎలాంటి తప్పు చేసినా వాళ్ళు కొట్టడం, తిట్టడం పరిష్కారం కాదు. అలాంటి వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలంటే ఆ ప్రేమతత్వాన్ని పిల్లల్లో నింపినప్పుడు వాళ్ళు పెరిగేసరికి ఇవే నాటుకుని వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్పునిచ్చినట్లు అవుతుంది. అందుకని పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి అట్లా వాళ్ళని పెంచుతూ వీళ్ళు ఆదర్శంగా పిల్లలకు కనపడుతూ ఉంటే నిజంగా జీసస్ కోరుకున్న సమాజం తయారవటానికి అప్పుడు అవకాశం ఉంది. మరి దీనితో పాటు క్షమ అనే విషయానికి వస్తే, సమాజంలో ఎక్కువ మార్పు రావాలి, ఈర్ష్యా ద్వేషాలు తగ్గాలి అంటే ఈ క్షమ భావన లేకపోవటమే. అంటే ప్రతీకార చర్యలు తీర్చుకోవటం అనేది మనలో బ్యాడ్ హార్మోన్స్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఎప్పుడైతే క్షమించే గుణం ఉంటుందో, ఎదుటి వాళ్ళు ఎంత తప్పు చేసినా, ఎంత హాని కలిగించే చర్యలు మాటలు ఏమన్నా రెచ్చగొట్టినా ఆ క్షమ భావన ఉన్నప్పుడు మనలో అది మంచి హార్మోన్స్ని పెంపొందిస్తుంది తప్ప చెడుని పెంపొందించదు. అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆ సాత్వికత మనుషులు లోపించి రాజసిక తామసిక గుణాలు పెంపొందటం వల్ల
ఈ క్షమాగుణం తగ్గిపోతుంది. అవును. దీనివల్ల ఏమవుతుందంటే కక్ష సాధింపు చర్యలు ఎక్కువ చేపడుతూ ఉంటాం. ప్రస్తుతం సమాజంలో చూస్తే ఈ కక్ష సాధింపు చర్యల వల్లే గొడవలు, అల్లర్లు, కోర్టులు, పోలీసు వ్యవస్థలు, లేకపోతే దేశాలకు యుద్ధాలు, ఇవన్నీ వీటి వల్ల వస్తున్నాయి. అందుకని ప్రపంచం అంతా తోటి మానవులంతా అన్నదమ్ములనే భావన, ఒక కుటుంబం అనే భావన, వసుదైక కుటుంబం అనే భారతదేశము చెప్తుంది, క్రీస్తు కూడా చెప్పింది అలాంటిది. అందుకని ఎలాంటి వారినైనా ఆ భావనతో క్షమించాలి అని ఆయన అంటారు. అందుకని ఆయన ఆ క్షమాగుణం అనేది ఎంత ఉంది ఆయనలు అంటానికి చివరి గడియలు చూస్తే తెలుస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఆయనకి భక్తులు అవటానికి, ఆయనంత ఆరాధించటానికి ప్రధాన కారణం చూస్తే ఆయనలో ఉన్న ఆ క్షమాగుణం. అందుకని మన ఇంట్లో మన పిల్లల్ని క్షమించటం పెద్ద గొప్ప కాదు. మనకు తెలిసిన వారు ఏదైనా తప్పు చేసినా వాటిని క్షమించి వదిలేయటం గొప్ప కాదండి. మన వారు కాని వారైనప్పటికీ, మనకి హాని కలిగించేవారైనప్పటికీ, మనకి రకరకాలుగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కలిగించేవారిని కూడా ఆ క్షమాభావంతో మనం చేరదీయగలిగినప్పుడే అతనిలో నిజమైన విలువలు పెంచడానికి అవకాశం కలుగుతుంది. మనిషి అంటేనే మనసు. ఆ మనసు మంచి విలువలతో, మానవత్వంతో నిండాలి అంటే మరి క్రిస్టమస్ మహాపండుగ సందర్భంగా జీసస్ క్రైస్ట్ ఇచ్చిన సందేశాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనందరిలో కూడా ప్రేమ ఉంటుంది, క్షమ ఉంటుంది, ఉండదని నేను అంటలేదు, మనుషులందరికీ ఉంటుంది. కానీ చాలా మందిలో అది పర్సంటేజ్ వ్యత్యాసాలు ఉంటాయి. కానీ మనం వయసు పెరిగే కొద్దీ ఈ రెండు పెంపొందించుకోగలిగితే చాలా బాగుంటుంది. అందుకని మెచ్యూరిటీ అనేది వీటిని బట్టే మనలో వచ్చినట్లు. అందుకని ఏజ్ పెరిగే కొద్దీ పరిపక్వత రావాలి.